హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంకా దీపావళి స్పెషల్ అంటే మనకి బూరెలే కదండీ! ఇంకా మాకు క్షత్రియ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఈ బూరెలు వండుకుంటాము. దానితో ఈ దీపావళికి పెసరపప్పుతో చేసిన బూరెలు ఎక్కువగా వండుకుంటాము. ఇంకా పెసరపప్పునైతే ముందు రోజు నైట్‌నే పొట్టు పెసరపప్పు అండి ఇది. ముందు రోజు నైటే నానబెట్టుకుంటాము. మార్నింగ్ పొద్దుటే దాన్ని శుభ్రంగా అంటే బాగా మొత్తం కడగక్కర్లేదు. సగం పొట్టుపోయే వరకు కడిగి సగం ఉంచేయొచ్చు. దాన్ని ఇలా మిక్సీ జార్‌లో ఏసి వాటర్ పొయ్యకుండా గట్టిగా ఇలాగంతా మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిక్సీ పెట్టిన పిండిని ఉప్పు అది ఏమీ వేయనవసరం లేదు. ఉట్టి పిండినే ఇడ్లీ ప్లేట్‌లో ఏసి ఇడ్లీల కింద ఆవిరి పెట్టాలి. దీన్ని ఆయి మీద బూరెలు అంటారు. ఈ ఇడ్లీలు ఆయి పెట్టడం వలన ఆ పేరు వచ్చింది. ఇలా ఇడ్లీ ప్లేట్‌లో వేసేసి ఇడ్లీ ఉడకబెట్టినట్టుగానే ఉడకబెట్టేయాలి. ఇడ్లీ ఎంతసేపట్లో ఉడుకుతుందో ఇది కూడా అలానే ఉడికిపోతుంది. ఈ ఉడికిన ఇడ్లీలని అన్నీ ఒక ప్లేట్‌లో ఒక పళ్ళెంలోకి తీసేసుకుని ఇలాగ క్యారెట్ తురుముకునే దాంతో ఆ ఇడ్లీలని ఇలా 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 పెట్టి తురిమేస్తే ఇలా సన్నటి పొట్టు వస్తుంది. చూసారా పువ్వులాగా పొట్టు ఎంత బాగుందో. ఇలా పొట్టు వస్తుంది. ఈ పొట్టు అంతటికి అర కేజీ పెసరపప్పును నానబెట్టానండి. అర కేజీకి డబుల్ బెల్లం వేయాలంటే కేజీ వేయాలి. ఆ కేజీ బెల్లాన్ని ముందుగా ఒక గ్లాసు 2 గ్లాసులు నీళ్లు పడతాయి. ఆ నీళ్ళు 2 గ్లాసులు మంచినీళ్ళు అంటే అర లీటరు నీళ్లు పడతాయి. వేసేసి ఆ బెల్లం వేసి ఇలా కరగబెట్టి ఏమైనా డస్ట్ ఉంటుందేమో వడకట్టేసుకుని మళ్ళీ ఆ పాకం గిన్నెలో పోసుకొని ఇలా నురుగు వచ్చే వరకు ఉడికించాలి. ఇలా బాగా ఉడుకుతున్న సమయంలో ఈ పక్కన పెట్టుకున్న ఈ పూర్ణం ఉంది కదండి, అది అందులో వేసేయాలి. నేను ఒక చేత్తో ఫోను ఒక చేత్తో వేసుకోవడం వలన కొంచెం లేట్ అవుతుంది. కానీ ఎవరైనా సాయం ఉంటే ఫోటో తీస్తుంటే మనం ఇలా స్పీడ్గా వేసేసి ఇలా కలిపేసుకోవచ్చు. అది పొట్టంతా అందులో వేసేసిన తర్వాత అలా కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాలకో లేదా ఒక పావుగంటకో ఇలా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన దాన్ని చల్లారిన తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి. ఇవే పూర్ణపుండలు అంటారు. ఇవి పెసరపప్పుతో చేసిన పూర్ణపుండలు. మనం శనగపప్పుతో కూడా చేసుకుంటూ ఉంటాం కదా! ఈ ఉండలను అయితే గనక ఇలాగ సోయా అంటాం కదా! దీంట్లో పెట్టి డిప్ చేసి ఆయిల్‌లో వేయాలి. ఈ సోయా ఎలా చేయాలి అంటే దోసల పిండిలో వేసుకోవచ్చు. కానీ మేము దోసల పిండిలో కంటే సోయాని తయారు చేసుకుంటాము. ఒక గ్లాసు మినప్పప్పు అయితే 2 గ్లాసులు బియ్యం వేసి మిల్లి పట్టిస్తాము. దాన్ని ముందు రోజు నైటే నానబెట్టేసి తెల్లారి అది కొంచెం ఉప్పేసి కొంచెం లూజుగా చేసుకుని దాంట్లో ముంచి వేస్తాము. సోయాతో బూరెలు అంటాం కదా అది. మిగిలిన సోయాలో కాస్త వరిపిండి కలిపి ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం దంచి జీలకర్ర వేసి ఇలా పునుగులు వేసుకోవచ్చు. ఈ పునుగులు 2, 3 రోజులు నిలవ ఉంటాయి. పెద్దవారు అయితే కనుక కొంచెం వరిపిండి కలిపి ఇలా మెత్తగా వేసుకోవచ్చు. కొంచెం చిన్నవాళ్ళు అయితే కనుక గట్టిగా వేసుకుంటే 4 రోజులైనా పునుకులు అలాగే ఉంటాయి. దీపావళి ముందు 2 రోజుల ముందే బూరెలు, పునుకులు వండుకుంటాము. దీపావళిని వెళ్ళిపోయిన 4, 5 రోజుల వరకు ఇవి అలానే బూరెలు కానీ, ఈ పునుకులు కానీ అస్సలు ఏమీ పాడవు, అలాగనే ఉంటాయి. దోసల పిండిలో వేసిన బూరెలు అయితే కొంచెం తక్కువ రోజులు ఉంటాయి. సోయ చెప్పాను కదా, మిల్లి పట్టించిన పిండి అయితే అస్సలు ఏమీ పాడవండి. ఇవండి దీపావళి స్పెషల్ బూరెలు అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.